అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీబీ జోడీలో కళ్యాణ్ వచ్చి చేసిన సాంగ్ నేమ్ అయితే నిన్న నాకు తెలీదు, అందుకే నిన్న వీడియోలో నేను చెప్పలేదు. ఇప్పుడు తెలిసింది, దాని గురించి ఉంటుంది. అలాగే ఈరోజు బీబీ జోడీలో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి అయితే ఉంటుంది. జస్ట్ షార్ట్కట్గా 5 minutes లోపు వీడియో అయిపోట్టేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, మీ అభిప్రాయం అనేది. అలాగే ఇక మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం త్వరగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉన్నా. అప్డేట్స్ మీకు కావాలనుకుంటే, అప్డేట్స్ అన్నీ మంచిగా అనిపిస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి కళ్యాణ్ అయితే నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా రాబోతుందనమాట. అది నెక్స్ట్ వీకే రాబోతుంది, అది కూడా సండే ఎపిసోడ్లో రాబోతుందనమాట. కళ్యాణ్ మనకి ప్రియాంక సింగ్ అలాగే మణికంఠ వాళ్ళకైతే సపోర్ట్ చేయడానికి తీన్మార్ దాని కింద రాబోతున్నాడు. వాళ్ళు వేసే డ్యాన్స్ వచ్చేసి ఇదన్నమాట, భరత్ అనే నేనులో వచ్చాడయ్యా స్వామి, ఆ సాంగ్ అయితే పర్ఫామ్ చేయబోతున్నారు. సో మహేష్ బాబు సాంగ్ కదా, దానికి పర్ఫామ్ అయితే చేయబోతున్నారు. సో మనకి సీజన్ 9లో తను ప్రియాంక సింగ్ చాలా సపోర్ట్ చేసింది. మా ఊరు అబ్బాయి అని చెప్పి ప్రియాంక సింగ్ చాలా సపోర్ట్ చేసింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా మనకి కళ్యాణ్ అయితే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశారు. సో నెక్స్ట్ సండే వాళ్ళ ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఇది అనమాట బీబీ జోడీలో కళ్యాణ్ గురించి. తనుజ అయితే అసలు ఎవరికి సపోర్ట్ చేయకుండా, అంటే ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి తను అసలు రావట్లేదు అనమాట. కళ్యాణ్ మాత్రమే వచ్చాడు, ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈరోజు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మనకి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, బట్ అది ఎంతమంది చూసారేమో నాకైతే తెలీదు. అది గోల్డెన్ సోఫా ఈ వారం పోతుంది ఖచ్చితంగా అమర్దీప్ వాళ్ళకని చెప్పి నేను పక్కాగా చెప్పాను. అన్నట్టుగానే అమర్దీప్ వాళ్ళకైతే ఈసారి గోల్డెన్ సోఫా పోగొట్టుకున్నారు. వాళ్ళకి కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పి గోల్డెన్ సోఫా పోయిందనమాట. ఇక గోల్డెన్ సోఫా వచ్చింది ఎవరికి అని అంటే 90 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్తో వచ్చింది మాత్రం అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. వీళ్ళకైతే గోల్డెన్ సోఫా ఈసారి గెలిచేసుకున్నారు. సో పర్ఫార్మెన్స్ కూడా మంచిగా చేశారు. సదా గారు వచ్చి డ్యాన్స్ చేశారు, వాళ్ళతో శ్రీదేవి గారు వచ్చి డ్యాన్స్ చేశారు, మంచిగా అనిపించింది, బాగా చేశారు. మహేష్ బాబు సాంగ్కి వాళ్ళు కూడా చేసింది, మంచిగా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే శ్రీ సత్య డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది, ఆ పాటకు తగ్గట్టే మంచిగా వేసుకొచ్చినారు. అప్పుడప్పుడు మనకి అర్జున్ కళ్యాణ్ డ్యాన్స్ వేసేటప్పుడు మనకి ఆ డ్రెస్సింగే కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంటాయి. ఇమానియల్ వచ్చి దాన్ని కామెడీగా చేయడం, అట్లా కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఈసారి 90 మార్క్స్ హైయెస్ట్తో గోల్డెన్ సోఫా అయితే గెలిచేసుకున్నారు. వాళ్ళు అమర్దీప్ వాళ్ళని అయితే బ్రేక్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎపిసోడ్ ఫస్ట్ 1 నుంచి అమర్దీప్ వాళ్ళదే అయిపోయింది, వాళ్ళదే సొంతము, వాళ్ళే విన్నరు, వాళ్ళే ఇక గోల్డెన్ సోఫా వాళ్ళదే అన్నట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడైతే వీళ్ళు బ్రేక్ చేసి సంపాదించేసుకున్నారు గోల్డెన్ సోఫాని. ఇంకా సెకండ్ పొజిషన్లో 87 మార్క్స్తో మనకి అమర్దీప్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. బాగా చేశారు. ఏదో సేమ్ స్టెప్స్ ఎప్పుడు వేసే స్టెప్స్ లాగా ఉన్నాయి, నాకు కనిపించట్లేదు మీరు ఇంతకుముందు లాగా, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని శేఖర్ మాస్టర్ అయితే చెప్పాడనమాట. సో మరి సదా గారికి అయితే బాగా నచ్చింది అని చెప్పింది. శేఖర్ మాస్టర్దే నేనేం అనట్లేదు, కానీ నాకు బాగా నచ్చింది అని చెప్పి సదా గారు అయితే చెప్పారు. శ్రీదేవి గారు కూడా బాగా నచ్చింది అని కూడా చెప్పింది. శేఖర్ మాస్టర్కి అస్సలు నచ్చలేదు, నాకు అసలు ఏది నచ్చలేదు, ఫుల్గా ఎనర్జీ తగ్గిపోయింది అన్నట్టుగా జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. సో వాళ్ళకైతే 87 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ వచ్చేసి ఇక రీతు అంటే మన 80 మార్క్స్తో ఉన్నారు. వీళ్ళది వచ్చేసి రివాన్గా ఉండేది పాతుగా ఉండేది రివాన్గా మార్చేశారనమాట. 80 మార్క్స్ వచ్చి మంచిగా పర్ఫామ్ చేశారు ఈసారి ఇద్దరు చెప్పాలంటే. సో వాళ్ళు ఇంకా త్వరలో ఎలిమినేట్ అవ్వబోతున్నారు. 80 మార్క్స్ థర్డ్ పొజిషన్. ఇక ఫోర్త్ వచ్చేసి సాయి శ్రీనివాస్ అలాగే సీత, వీళ్ళు ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. నిజంగా ఒక చోట ఏదో చాక్లెట్ సిరప్ తీసుకొని మన సీతకి ఏదో స్టమక్ ఇలా పుయ్యాలని సాంగులో పర్ఫార్మెన్స్లో ఉంటుందన్నమాట. అది టూ మచ్ హార్డ్గా ఉంది అన్నట్టుగా శేఖర్ మాస్టర్ అయితే చెప్తారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు అన్నట్టు జడ్జిమెంట్స్ అయితే చెప్తారనమాట. సో మనకి కంటెస్టెంట్స్ కూడా అదే చెప్తారు. వాళ్ళకైతే 42 మార్క్స్ అయితే వస్తాయన్నమాట, వాళ్ళే లీస్ట్లో ఉన్నారు. మనకి కంటెస్టెంట్స్ అందరూ కలిపి 9 మార్క్స్ అయితే ఇస్తారు. శ్రీ సత్య వాళ్ళు 3, డెమాన్ రీతు వాళ్ళు 3, ఇక అమరదీప్ వాళ్ళు అయితే 4, అట్లా 9 మార్క్స్ అయితే వాళ్ళకు వస్తాయి. మిగతా మార్క్స్ జడ్జెస్ ఇచ్చినవి. అలా 42 మార్క్స్ అయితే వాళ్ళే లీస్ట్లో ఉన్నారు ఈరోజు. ఇక మనం చూసుకున్నట్టయితే కొరియోగ్రాఫర్ మనకి మాస్టర్ అయ్యి ఉండి శేఖర్ మాస్టరు మనకి ఎన్నో సాంగ్స్కి పెద్ద పెద్ద హీరోలకి చేసినారు. ఆయనే మెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి కంటెస్టెంట్స్కి ఎందుకో నచ్చదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టేట్మెంట్ పాస్ చేస్తారు, అది బాగాలేదు, ఇది అని చెప్పి. రేపు జరగబోయే ఎపిసోడ్లో అయితే
మానస్ మంచిగా చేసి శేఖర్ మాస్టర్ మెచ్చుకున్నారు, సదా గారు శ్రీదేవి గారు మెచ్చుకున్నారు, ధనరాజ్ గారికి అస్సలు నచ్చలేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. పరువు ఎందుకు తీసుకుంటారు ఇలా చెప్పి అని చెప్పి మానస్ అంటాడు. సో ఎందుకు మరి వాళ్ళు పర్సనల్గా పెట్టుకునే ఇస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మార్క్స్ ఇవి అనమాట. ఇమ్ము వచ్చి మంచిగా కామెడీ చేసి వెళ్ళిపోతాడు ఇమాన్యుల్. ఈ సూపర్ స్టార్ ఎక్కడున్నారు అని చెప్పి అందరు, ఒకరు మహేష్ బాబు, ఒకరు ఎన్టీఆర్, ఇంకొకరు రవితేజ, అలా అందరినీ కలిసి మీట్ అవుదామని వచ్చాను అన్నట్టుగా వచ్చి కామెడీ చేసి వెళ్ళిపోతాడనమాట. కామెడీ బాగుంటుంది, మీద ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది రండి అని సదా గారు కూడా చెప్తారు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది. సో రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంది అనేది ఎపిసోడ్ కూడా ఇలాగే 5 minutes వీడియో తీసి పెట్టేస్తానమాట. సో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది ఈరోజు బీబీ జోడి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఇక అంతే ఈ వీడియో. బై బై.